టు SR7 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ఇసుక అక్రమ రవాణాపై అడ్డుకట్ట వేయాలని రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని ప్రతి ఒక్క గృహ వినియోగదారుడికి ఇసుక కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మండలంలోని 28 పంచాయతీల వీఆర్ఓలు సెక్రటరీలకు ప్రజల భవన నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా ఉండాలని ఆదేశించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు మాట్లాడుతూ బుచ్చినాయుడు కండ్రిక మండలంలో ఉన్న ఇసుకను సరిహద్దు రాష్ట్రపైన తమిళనాడుకు తరలిపోకుండా ఉండాలని స్థానిక ఎస్ఐ విశ్వనాథ్ నాయుడిని కోరారు. అనంతరం మాజీ గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు మాట్లాడుతూ మండలంలో ఉన్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కోరారు. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు కండ్రిక మండలం. ఎవరికైతే ఎక్కడైతే శాండ్ కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ పాండూరు అతను కూడా కావాల్సి వస్తుంది అనుకోండి, మనం కాటన్ నుంచి తీసుకోవాలి, అక్కడ సెక్రటరీ నుంచి లెటర్ తెమ్మంటున్నాం, లెటర్ తీసుకొచ్చి తీసుకోవాలి, అంతే కదా. దానికి మన ఆన్లైన్లో సెక్రటరియట్లో మీరు ఒకటి డిప్యూట్ చేసి పెట్టుకొని దాన్ని ఆన్లైన్ చేసి ఆడి నుంచి తెమ్మని చెప్పండి. తెచ్చిన తర్వాత మీరు శాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కడైతే సరే మన మండలం తీసుకునేదానికి మాకైతే నో ప్రాబ్లం. అర్థమైందా? మన మండలం బాగుంటాయి, మన ఇల్లు బాగుంటాయి, మన ఇల్లు బాగుంటాయి. మన మండలంలో మన ప్రజలు గారికి, ఎస్ఐ గారికి, ఎంపీడీఓ గారికి, మా నాయకులు కన్నయ్య నాయుడు గారికి, చంద్రనాయుడు గారికి, ఏఈ గారికి, విఆర్ గారు, సెక్రటరీకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే అందరు అధికారులు కూర్చొని మనకి గవర్నమెంట్ వచ్చి 7 నెలలు జరుగుతుంది. 7 నెలల వరకు కూడా మన ప్రజలు హనీమూన్ పీరియడ్ లాగా ఏదో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది హ్యాపీగా ఉండేలే అని మనకు క్షమించారు. ఇంక క్షమించదు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంక వర్క్ పైన పని పైన మనం అందరం కూడా పరుగులు పెట్టాలా. ఇంత ముందులాగా ఉంటే కుదరదు. ఇంకా కొంతమంది మారలేదు, మారండి. ఇది మీ ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం. మన అందరి కళ్ళ కన్నా మీరే పోయి ఒక్కొక్కరు 3-4 గంటలు ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిపించుకున్నారు. కాబట్టి ఆ సీఎం గారికి చెడ్డ పేరు లేకుండా మీరు చర్యలు తీసుకోండి. ఇక్కడి నుంచి ఇసుక శ్రీసిటీ దాటి చెన్నైకి వెళ్తున్నారు. ఇది వాస్తవం. ప్రతిరోజు 50 నుంచి 100 ట్రాక్టర్లు ఇసుక తరలి వెళ్తున్నది. ఇదే విధంగా తరలి వెళ్తే ఇంకో 10 రోజుల లోపల మన మండల అవసరాలకి కష్టం. మన మండలంలో మొన్ననే 2,60 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వచ్చాయి. ఎన్ఆర్ఈ తీసుకుందా దానికి వేసుకోవాలి. నెక్స్ట్ షెడ్లు వచ్చాయి, 40 షెడ్లు. ఇక వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలందరికీ కూడా ఇసుక కావాలా. అంతేకాకుండా రేపు నెక్స్ట్ జనవరి ఎండింగ్లో 2 టైప్స్ అన్నమాట. 1 టైప్ నుంచి సెల్ఫ్ తోలుకుంటారు 5 ఏళ్ళకి. నెక్స్ట్ టైప్ ఇప్పుడు మన కన్నయ్య అని చెప్పారు చూడండి, బిజినెస్ పీపుల్. వాళ్ళు ఏమంటే ఒకసారి ఒక విలేజ్లో పోతే ఆ విలేజ్లో మేము టెంపుల్ కట్టుకోవాలా, మేము గోపులు కట్టుకోవాలా అని బ్రేక్ చేయడం, అదే దందాలు వసూలు చేస్తారు డబ్బులు. ఈ ట్రాక్టర్కి ఎంత ఇవ్వండి, ఈ ట్రాక్టర్ మా ఊళ్ళో అడుగు పెట్టాలా, ఈ రోడ్లో పోవాలంటే దందాలు వసూలు చేస్తారు. ఆ దందాలు అవన్నీ లేకుండా వాళ్ళందరినీ బయలుదేరి చూపిస్తాను. మనం ఈ పాలసీ మన మండలాన్ని మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మిగతా వాళ్ళు గ్యాప్ లేకుండా ట్రాక్టర్ పట్టుకుంటే మీరు ఎంఆర్ఓ గారికన్నా హ్యాండ్ఓవర్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్ కన్నా హ్యాండ్ఓవర్ చేయండి. మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మనకు ఇప్పుడు ఈ సంవత్సరం మంచి రేట్స్ వచ్చాయి, శాండ్ బాగానే వచ్చింది. అప్పుడే ఎంపీడీఓ కోఆర్డినేట్ చేసుకున్నాను. ఆయన సెక్రటరీ అడుగుతున్నాడు, సమాధానం చెప్పలేదు. ఆయన అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్కి పోవాలి. మాట్లాడితే ఎంఆర్ఓ చెప్తున్నారు, మీరు చెప్పండి, మీకు కూడా అవకాశం ఇస్తాను. రండి, నేచురల్గా మనం మాట్లాడుకుంటాం. ఏమి ఆదేశాలు దయచేసి నాకు ఏది చేసినా మండలానికి మంచి పేరు రావాలి. అధికారులు ఈ మండలంలో పనిచేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు పేరు రావాలి తప్ప ఇంకో విధంగా వస్తే మనం వేస్ట్. చెప్పారు ఎంపీడీ లెవెల్ ఆఫీసర్స్ అందరూ మన ఎస్ఐ గారు పోవాలి, ఎంపీ అందరూ మేమంతా కోఆర్డినేట్ చేసుకోకపోతున్నాం. బట్ గవర్నమెంట్ స్టాఫ్లో కొంచెం తేడాలు ఆ డిఫరెన్స్ రాబడుతున్నాం. ఇక మీద జరుగుతున్నాం అందరూ ఎవరు స్ప్రెడ్ చేయరు. అక్కడ ఎంపీడీ మీ స్టాఫ్ కోఆర్డినేట్ చేస్తారు తెలియదు. నేను కూడా అంతే. ఎందుకు ఎంపీడీ నాకు 2 సార్లు చెప్పాను,
రిజిస్టర్ కార్డ్స్ మన అలాగే ల్యాండ్ రికార్డ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎందుకు మీకు చెప్తూనే మీరేమన్నా సార్ వస్తున్నారు